ఇప్పుడు సిటీ రౌండ్ అప్ న్యూస్ చూద్దాం. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి స్టేట్ సెంట్రల్ అధికారులు సంయుక్తంగా కంటోన్మెంట్ వాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ వాణి ఏర్పాటు చేసి నేరుగా ప్రజా సమస్యలు స్వీకరించారు. మున్సిపల్లో మాదిరిగానే కంటోన్మెంట్ లో కూడా ప్రజల వద్దకు ప్రజా పాలనలో తీసుకెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకొని శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ పేర్కొన్నారు. ఉపల్ పిఎస్ పరిధి రామంతపూర్ లోని వివేక్ నగర్ లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్ తో అప్పుల పాలై మనస్తాపం చెంది అనిల్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫోర్జరీ సంతకాలతో తన తాత భూమిని కబ్జా చేశారని న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రముఖ నటుడు ఎస్వి రంగారావు మనవడు ఫోర్జరీ సంతకాలతో తమ ఇంటిని కబ్జా చేయడమే కాక అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాసర్ ట్యాంక్ శాంతినగర్ లో నిర్మించిన ఇంటిని 1995లో శ్రీనివాస్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చామని తెలిపారు. నమ్మకంగా ఉంటూ శ్రీనివాస్ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ సంతకాలను ఫోర్జరీ చేసి సదూర ఇంటిని స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఈ అంశంలో ప్రత్యేక దృష్టి సారించి విచారణ జరిగి తమకు న్యాయం చేయాలని కోరారు. పోలీసుల పేరు చెప్పి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారన్న ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. కీసర పోలీస్ స్టేషన్ లో తాను సబ్ ఇన్స్పెక్టర్ అంటూ పెట్రోల్ బంక్ మేనేజర్ కు కాల్ చేశాడు ఓ కేటుగాడు. ఆన్లైన్ లో డబ్బులు పంపితే బంక్ వద్దకు నగదు పంపిస్తానని చెప్పాడు. గుడ్డిగా నంపిన బంక్ మేనేజర్ వాట్సాప్ లో ప్రొఫైల్ ఫోటో ట్రూ కాలర్ లో సిఐగా రావడంతో మోసగాడు పంపిన స్కానర్ కు 20,000 రూపాయలు పంపించాడు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారని గ్రహించిన బంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సికింద్రాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ లోని లాడ్జిలో ఓ మైనర్ బాలికపై 6 నిందితులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. సంగారెడ్డికి చెందిన 13 ఏళ్ల బాలిక ఈ నెల 4న కనిపించకుండా పోయింది. సికింద్రాబాద్ లో ఎటు వెళ్లాలో తెలియక రోడ్డుపై తిరుగుతుండగా కొందరు యువకులు బాలికను ఇంటికి తీసుకెళ్తామంటూ లాడ్జికు తీసుకెళ్లారు. సికింద్రాబాద్ లోని ఓ లాడ్జిలో బంధించి బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా బాలికను గుర్తించి పోలీసులు 2 మైనర్లు 4 యువకులను అరెస్ట్ చేశారు. నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించి మైనర్లను జువెనైల్ హోమ్ కు పంపించారు.